అందరికీ నమస్కారం అండి. It's good to say that all MSMEs are joining together. శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, శ్రీ ఎన్ యువరాజ్ గారు, సెక్రటరీ, చైర్మన్ అండ్ ఎండి రామ్నాథ్ గారు అండ్ అదర్ డిస్ట్రిక్ట్ శ్రీనివాస్ గారు, మినిస్టర్ ఎంఎస్ఎంఈ, ఎస్సీఆర్పి అండ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్, అదేవిధంగా విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ ఎన్ యువరాజ్ గారు, ఐఏఎస్, సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ స్మాల్ బిజినెస్ వారు జరిపిన ప్రపంచ సదస్సులో ప్రపంచ అభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్రను గుర్తించవలసిన అవసరం ఉందని, దానికోసం ఒక రోజుని ఎంఎస్ఎంఈలకు కేటాయించవలసింది ఉందని ఎంఎస్ఎంఈ డేని ప్రకటించవలసిందిగా వాళ్ళు తీర్మానించగా ఆ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యదేశమైన అర్జెంటీనా ఇతర దేశాల సహాయంతో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆమోదింపజేయగా, ఐక్యరాజ్య సమితి 74వ ప్లీనరీలో 2017 ఏప్రిల్ 6న ప్రతి సంవత్సరం జూన్ 27వ తేదీ అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలనతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సెక్రటరీ శ్రీ యువరాజ్ గారు, మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, వేదిక ముందున్న డాక్టర్ రమేష్ గారు, డాక్టర్ రామ్నాథ్ గారు, అదేవిధంగా మా పాస్ట్ ప్రెసిడెంట్ సుబ్బారావు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో అదేవిధంగా స్థిరత్వంలో ఎంఎస్ఎంఈల పాత్ర ప్రపంచానికి తెలియజేయటం అంతర్జాతీయ దాదాపు 50% స్థూల
జాతీయ నిష్పత్తికి, అదేవిధంగా అనేక ఆవిష్కరణలకు ఎన్ని సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ మనలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అదేవిధంగా నేను ట్రెజరర్గా 2014 నుండి 2015 వరకు, అదేవిధంగా 2015 నుండి 2019 వరకు సెక్రటరీగా పనిచేశాను. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఉన్నాను. నా మీద ఇంత నమ్మకంతో నాకు ఈ గురుతర బాధ్యత అప్పచెప్పిన మా పాస్ట్ ప్రెసిడెంట్కి, అదేవిధంగా మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మాతో అసోసియేట్ అయిన మా అనుబంధ అసోసియేషన్స్ సబ్కా వారు, వాసివా వారు, ఆటోమోటివ్ టెక్నీషియన్స్ అసోసియేషన్, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ అసోసియేషన్, రాజమండ్రి లేత్ వర్కర్స్ అసోసియేషన్, కర్నూలు సీడ్స్ అసోసియేషన్, సత్యసాయి ప్రింటింగ్ క్లస్టర్, స్టేట్ ఎంఎస్ఎంఈ వెల్ఫేర్ అసోసియేషన్, అనంత అగ్రి ఫార్మ్స్ అసోసియేషన్, నూజివీడు ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్, అంటే పేర్లు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి. మా అనుబంధ అసోసియేషన్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా అరేంజ్మెంట్ చేయడానికి కష్టపడిన మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మధ్య మొట్టమొదటిసారిగా జూన్ 21, 2024న ఎంఎస్ఎంఈలతో ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్ మీటింగ్ శ్రీమతి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి గారు నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్కి దేశవ్యాప్తంగా పిలిచిన 15 ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్లో ఫ్యాప్సియా కూడా ఉండటం గర్వకారణం. దానికి ఫ్యాప్సియా తరఫున నేను వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఎంతోమంది రాష్ట్రవ్యాప్త అసోసియేషన్లు ఉన్నారు. మీ అందరి పేర్లు చెప్పాలంటే ప్రస్తుతం టైం లేదు, కానీ మన అందరి జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే. మనం అందరం కూడా పారిశ్రామిక అభివృద్ధికి, అదేవిధంగా ఎంఎస్ఎంఈల అభివృద్ధికి సిఐ వారు ఉన్నారు, అలాగే ఏపీ ఛాంబర్ వారు ఉన్నారు, డిక్కీ నుండి వచ్చారు, అన్ని అసోసియేషన్స్ నుంచి ఉన్నారు. వారి అందరి పేర్లు చెప్పనందుకు మన్నించాలి, ఎందుకంటే టైం సరిపోదు. కాబట్టి మన అందరం కూడా పారిశ్రామిక అభివృద్ధికి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మన ఎంఎస్ఎంఈ థీమ్ బిల్డింగ్ ఏ స్ట్రాంగర్ ఫ్యూచర్ టుగెదర్. నేను తెలుగులోనే ఎందుకు మాట్లాడుతున్నా అంటే మా సభ్యుల్లో చాలామందికి తెలుగు మాత్రమే వచ్చండి. కొంతమంది అతిథులకి తెలుగు అర్థం కాకపోతే క్షమించాలి. అనగా మనం కలిసికట్టుగా ఒక బలమైన భవిష్యత్తుని నిర్మించటం. మన దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్రానికి కావాల్సినది బలమైన పునాది. ఆ బలమైన పునాది మనం వేయగలిగినప్పుడు పారిశ్రామిక అభివృద్ధితో మన తర్వాతి తరాలకు కూడా బలమైన పునాదిని మనం ఏర్పరచగలుగుతాం. ఈ బలమైన పునాది ఏర్పరచడానికి, మన భావితరాలు స్వర్ణాంధ్రప్రదేశ్ని చూడటానికి ఇప్పుడు మనం ఎంతైనా కష్టపడాల్సిన అవసరం ఉంది. సభాముఖంగా ఈరోజు ఎంఎస్ఎంఈ డే సందర్భంగా ఎంఎస్ఎంఈ రంగం తరపున మనం ప్రతినిధి చేద్దాం. మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి వీలైనంతగా మనం అందరం కృషి చేద్దామని. అదేవిధంగా మనకు కావాల్సిన సస్టైనబుల్ డెవలప్మెంట్ని కూడా చాలా బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ సస్టైనబుల్తో పాటు ఎన్విరాన్మెంటల్ ఇలాంటి ఛాలెంజెస్ అన్నిటినీ కూడా ఎదుర్కొంటూ మనం మరింత ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇంకా ఇతర అధికారులు కూడా వచ్చారు. అదేవిధంగా ట్రెడ్స్కు సంబంధించిన ఇన్వాయిస్ స్మార్ట్ ప్లస్ M1 ఎక్స్చేంజ్, పిఎస్ఎల్ ఎక్స్చేంజ్, ఐ థింక్ ఆర్ఎక్స్ఎల్ వీరందరూ కూడా వచ్చి ఉన్నారు. వీరందరూ ఎంఎస్ఎంఈలకి కావాల్సిన కొన్ని పథకాల గురించి, అంటే ట్రెడ్స్ ఎలా పనిచేస్తుంది అన్నది చెప్పడానికి వచ్చి ఉన్నారు. తర్వాత ప్యానల్ డిస్కషన్ కూడా ఉంటుంది. దీంట్లో మనం అందరం తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి కూడా చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్యానల్ డిస్కషన్స్ ఇవన్నీ అయ్యే వరకు పూర్తిగా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల వారికి నాదొక విన్నపం. ఎంఎస్ఎంఈలతో మీరు ఒక ఫిక్స్డ్ సిస్టంతో కాకుండా ఫ్లెక్సిబుల్ సిస్టంతో కనుక పనిచేస్తే మీకు ఎప్పటికీ కూడా ఒక కస్టమర్ ఉంటారు. మాకు కొన్ని డాక్యుమెంటేషన్ ఇలాంటివి సరిగా తెలియకపోవచ్చు. మీరు చేయబట్టి కొన్ని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలోనే మీరు కూడా నడిపించవలసిన అవసరం ఉంది. మేము పని చేయగలం కానీ డాక్యుమెంట్ తయారు చేయలేము. దానికి కావాల్సిన సహాయం మీ నుండి కావాలి. కాబట్టి కొద్దిగా ఫ్లెక్సిబుల్ సిస్టమ్స్ అరేంజ్ చేసి ఆ విధంగా మీ బ్రాంచుల్ని సంసిద్ధులు చేసినట్టయితే మేమందరం కూడా చాలా
హ్యాపీగా మీ కస్టమర్స్గా ఫర్ ఎవర్ ఉంటామని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకి టాలీ అనే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వారు కూడా వచ్చున్నారు. మనకి ఏపీ జిఎస్టీ సిఎస్టీ నుండి జిఎస్టీకి ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లేకపోతే మాన్యువల్గా మనం జిఎస్టీ చేసుకోవడం చాలా కష్టం. ఎక్కువ మంది మనం అకౌంటెంట్స్ మీద ఆధారపడుతున్నాం. అకౌంటెంట్స్ మీద ఆధారపడినప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం పెనాల్టీ పే చేస్తున్నాం. దానికంటే మనం రోజుకో 10 నిమిషాలు 15 నిమిషాలు కేటాయించి జిఎస్టీ గురించి చాలా ఈజీగా టాలీ సాఫ్ట్వేర్ ద్వారా మనం జిఎస్టీ రిటర్న్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. కాబట్టి వారిని కూడా ఇక్కడికి ఆహ్వానించాం. వారు మాకు ఇక్కడ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ కూడా చేశారు. వారికి అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Secretary to the Government, Industries and Commerce. All of you, respected and honorable Minister, MSME, SERP and NRI engagements, Shri Kondapalli Srinivas Garu, PAPSIA President V. Muralikrishna Garu, and all the office bearers of PAPSIA, and also various associations who came on this day to commemorate and celebrate the International MSME Day. To all of you and also all the partners of MSMEs, to all of you, a very happy MSME Day to all of you. So with this note, I will convert to Telugu. So andarki namaskaram. So ee roju manam ikkada MSME oka bedda ettana oka starting laga manam pettukuntunnamu ee particular program ni. First of all, government ki nenu thanks cheptanu. MSME ki separate ga oka ministeru ఒక డిపార్ట్మెంట్ కూడా వస్తుంది అనుకున్నాను. అదే పెద్ద ఇండికేషన్ ఎంఎస్ఎంఈకి ఎంత ఫోకస్ ఇవ్వబోతున్నాం అనేది గవర్నమెంట్కు. సో ఇప్పుడు మాకు అడ్మినిస్ట్రేటివ్గా మాకు స్ట్రక్చర్ అన్ని క్రియేట్ చేసి దానికి ముందు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మనకు వచ్చింది. సో అదే ఒక మంచి న్యూస్ ఫస్ట్ టు స్టార్ట్. రెండోది ఎంఎస్ఎంఈస్ బ్యాక్ బోన్ అనేది అందరికీ తెలుసు. మీన్స్ జీడిపిలో 30% కంటే పైన ఉన్నాము. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్లో ఎంఎస్ఎంఈ చేయగలుగుతారు, పెద్దవాళ్ళు చేయలేరు. కానీ వాళ్ళకు ఉన్న ఇష్యూస్ కూడా అందరికీ తెలుసు. దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ ఆల్సో విత్ ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈ అనేది మనకు మ్యానుఫ్యాక్చరింగ్లో, సర్వీస్లో అండ్ సిమిలర్లీ కొన్ని అగ్రి ప్రాసెసింగ్లు కూడా మనము స్ప్రెడ్ అయి ఉన్నాయి. మోస్ట్లీ సర్వీసింగ్ మనకు వస్తున్నాయి. మైక్రోలో ఎక్కువ మంది ఉన్నాం మనం ఇక్కడ ఆంధ్రాలో. మైక్రో ఈస్ వెరీ వెరీ హయ్యర్ హియర్. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎంఎస్ఎంఈస్లో మనము 10 నుంచి 13వ స్థానంలో ఉంటాము. నంబర్లో కానీ, ఎకనామిక్ కాంట్రిబ్యూషన్లో కానీ, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో కానీ, ఇన్నోవేషన్ కానీ మనం ఆ లెవెల్లో ఉంటాము. ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్ కూడా అదే వస్తాయి. ఎందుకంటే మనకు స్టేట్లో ఇండస్ట్రీ ద్వారా వస్తున్న జీడిపి నార్మల్గా 30% కంటే పైన ఉండాలి. మనకు దాదాపుగా 24% ఉంది. సో మనం ఇండస్ట్రియల్స్కి ఇంకా కాలేదు. ఇండస్ట్రియల్ అవుతున్నప్పుడు మనకు ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంఎస్ఎంఈస్ కూడా వస్తాయి. కానీ మనకు కొన్ని మోడల్ స్టేట్స్ పక్కపక్కనే ఉన్నాయి. ఇటు పక్క తమిళనాడు, అటు మహారాష్ట్ర, వి ఆల్సో హ్యావ్ కర్ణాటక, మనము విడిపోయినాక తెలంగాణ, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ కొన్ని మోడల్స్ ఉన్నాయి. మనం ఎలాగ ముందుకు వెళ్ళాలని చెప్పి. సో మనము అక్కడ నుంచి కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. గవర్నమెంట్ నేర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఇండస్ట్రీగా మీరు నేర్చుకోవాల్సిన కూడా కొన్ని ఉంటాయి. సో అవి మనం అందరూ కలిసి నేర్చుకుని ముందుకు వెళ్తే మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతాము. ఈరోజు ఈ సందర్భంగా 2-3 మాటలు చెప్పేసి నేను ముగించుకుంటాను. ఎందుకంటే మనం అందరూ కూడా మినిస్టర్ ద్వారా సార్ ఏం గైడెన్స్ ఇస్తారని తీసుకుంటాము. బ్రాడ్గా ఎంఎస్ఎంఈస్ ఎంతమంది ఉన్నారనేది మీ ఫ్యాప్సే కూడా తెలియదు, ఇండివిజువల్ అసోసియేషన్ కూడా తెలియదు. ఎందుకంటే ఇట్ ఈస్ కాల్డ్ హైలీ స్కాటర్డ్ అంటే సెమీ ఆర్గనైజ్డ్, అంతే కదా. సెమీ ఆర్గనైజ్డ్. ఇప్పుడు లార్జ్ అండ్ మెగా అనుకోండి, వాళ్ళకు అసోసియేషన్స్ ఉంటాయి, వాళ్ళందరూ చూసుకుంటారు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే హాస్పిటల్ అన్నీ కూడా అసోసియేషన్ ఉంటాయి. ఓకే. బట్ ఎంఎస్ఎంఈస్కు ఇట్ ఈస్ స్కాటర్డ్. ఎందుకంటే 32 సెక్టార్స్ ఉంటే దానిలో ఒక 70 సబ్ సెక్టార్స్ ఉంటే సబ్ సెక్టర్ వారిగా ఉంటారు. సో ఒకరు ఎలా మనం కలిపేది అనేది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి, క్రెడిట్ ఏం కావాలి, వాళ్ళకి అక్కడ కామన్ ఫెసిలిటీ ఏం కావాలి, అక్కడ వాళ్ళకి మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో మనము కొన్ని ఎక్సర్సైజ్ చేస్తాం అనుకున్నాము. లక్కీగా ఏమిటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ మన స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఒక చిన్న
ఎక్సైజ్ చేసి అట్లీస్ట్ ఎంఎస్ఎంఈస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి అనేది చేయాలనుకున్నాం. అది ఎలా చేయవచ్చు? ఒకటి కామన్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అక్కడ ఉన్న మన దగ్గర 34 లక్షలు 50 లక్షలు ఎంఎస్ఎంఈస్ ఉంటే వాళ్ళందరినీ ఎంటర్ చేయమని చెప్పవచ్చు. కానీ అందరూ ఆన్లైన్లో ఉండరు, వాళ్ళకు తెలియదు, వాళ్ళకి రీచ్ కాలేము. లేకపోతే మనం ఇంటింటికి లేకపోతే మనం ఎంఎస్ఎంఈ వైస్ వెళ్ళి చేయాలి. రెండే ఆప్షనే ఉన్నాయి. సో ఈ రెండో ఆప్షన్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి ముందుకు వెళ్తామని అనుకున్నాము. సార్ ఇప్పుడు మీకు చెప్తారు కూడా అది సర్వే ఫార్మలైజేషన్ ఎలా చేస్తారనేది. సో దానికి ఎంఎస్ఎంఈ అసోసియేషన్గా ఫెడరేషన్గా మీరు అందరూ సహకరించి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వామ్యం అవి మీకు ఏం కావాలి ఏమిటి ఇష్యూ అనేది చెప్పగలిగితే దెన్ మనము కూర్చొని మాట్లాడి దానికి సొల్యూషన్ ఎలా పోవచ్చు అనేది ఆలోచించవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ. రెండోది, దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ర్యాంప్ అనే ప్రోగ్రామ్ మీరు అక్కడ చూసి ఉంటారు, మా వాళ్ళు పెట్టారు ర్యాంప్ అని చెప్పి. ర్యాంప్ ప్రోగ్రామ్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023లో స్టార్ట్ చేసింది. సో దాంట్లో అన్ని స్టేట్ ఉన్నాయి, మన స్టేట్ కూడా ఉన్నాయి. మనకు దాదాపు గవర్నమెంట్ 90%, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 90% డబ్బుతో మనం ఇవన్నీ సాఫ్ట్. దీనిలో ఏమి నాకు రోడ్డు రాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు, పవర్ రాదు, ఇండస్ట్రియల్ ప్లాట్ రాదు, ఓన్లీ సాఫ్ట్ స్కిల్ వస్తాయి, మీకు ఏమైనా సర్టిఫికేషన్ ఉంటే వస్తాయి. సో అది కూడా ఒక సపరేట్ ప్యానల్ ఉంది, దానిలో చెప్తాము. దానిలో కూడా మీరు అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. దానిలో చాలా టార్గెట్స్ ఉన్నాయి. ప్రతి ఎంఎస్ఎంఈ అసోసియేషన్ కూడా దానిలో భాగస్వామ్యం అవి చేయాలి. బట్ మీకు ఏం కావాలి, ఎక్స్పోర్ట్కి ఏం కావాలి, మీకు టెక్నాలజీ ఏం కావాలి, టెక్నాలజీ కొనాలంటే ఏం కావాలి అనే తెలుసుకోవాలంటే నేను ముందు చెప్పిన ఫార్మలైజేషన్ సర్వే ఎక్సైజ్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే మళ్ళీ మేము కొంతమందికి రీచ్ అవ్వగలుగుతాము. ఇప్పుడు మాతో మాట్లాడుతున్న మురళీకృష్ణ గారు కానీ లేకపోతే సుబ్బారావు గారు కానీ మాత్రం మాట్లాడతాం. కానీ మేము ప్రతి ఒక్కరికి మాట్లాడాలంటే మీరు అందరూ కూడా దానిలో భాగస్వామ్యం కావాలి. మూడోది, ఎంఎస్ఎంఈకి వచ్చిన ప్రత్యేక ఇష్యూ, అందరికీ ఉండే ఇష్యూ. ఈరోజు నేను కూడా ఇల్లు కట్టాలంటే నాకు కూడా ఏం అడుగుతారు? కొలాటరల్ అడుగుతారు, అంతే కదా, బ్యాంక్ వెళ్తే. సో మీరు అటు వెళ్తే కూడా కొలాటరల్ అడుగుతారు. సో క్రెడిట్ ఇస్ ద మెయిన్ ఇష్యూ ఫర్ ఎంఎస్ఎంఈస్, అంతే కదా. క్రెడిట్ ఎలా చేయాలి, ఎలా పెంచుకోవాలి అనేది చూడాలి. సిజిటి ఎంఎస్ఎంఈ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది, కొంతమంది తెలిసి ఉండొచ్చు, అంతే కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సపోజ్ మీరు ఎంత కొలాటరల్ పెట్టి బ్యాంకులో వెళ్ళి లోన్ తీసుకుంటే కూడా వాడు 60% నుంచి 80% వరకే లోన్ ఇస్తారు. మిగతా 20% మనం పెట్టాల్సి వస్తుంది. ఆ 20% 30% కూడా ఎవరైనా మనకి గ్యారంటీ ఇస్తే బ్యాంక్ కూడా ఇచ్చేదానికి ఉంది. కానీ దానికి మనం ఆ స్కీమ్ తెలుసుకుని దాని గురించి కూడా అప్లై చేయాలి. సో దట్ ఈస్ అనదర్ స్కీమ్ ఆల్సో అవైలబుల్. అది కూడా మనం తీసుకెళ్తాం. సార్ కూడా ఒక ప్లాన్లో ఉన్నారు, అది మీకు చెప్తారు మనం ఎంతవరకు మనం దానిలో ముందుకు వెళ్తామనేది. తర్వాత ఇప్పుడు మనము ఎక్స్క్లూసివ్ పార్క్ లాగా చూసుకుంటే ఒక 45 పార్క్ దాకా ఉంటాయి, ఆటో నగర్స్ అన్నీ కలిపితే మన స్టేట్లో. అవి సరిపోదు. మీరు ఎంఎస్ఎంఈ చాలా ఫాస్ట్గా వెళ్ళాలంటే సరిపోదు. రెండోది, ఏపీహెచ్ ద్వారా డెవలప్ చేస్తే ఏం చెప్తారు? సార్ మీరు చాలా కాస్ట్లు చెప్తున్నారు, అంత కాస్ట్ పెట్టి మేము కొనలేము అంటారు, అంతే కదా. సో రెండుకి మధ్యలో ఒక వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఎ మిడిల్ పాత్. సో అది మీరే ప్రైవేట్ ల్యాండ్ పెట్టి మీరే అక్కడ చేస్తారంటే కూడా మేము కొన్ని కన్సెషన్ ఇచ్చి మీ ప్రైవేట్ పార్క్స్లో కూడా మనము చేసేదానికి ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ పార్క్స్ మొదలయ్యేదానికి అవకాశం ఉంటాయి. లేదు సార్ మాకు చిన్న చిన్న వాళ్ళు ఉంటాము, మాకు ఒక ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లాగా కట్టివ్వండి, మల్టీప్లెక్స్, మేము అక్కడ పెట్టుకుంటామనే అది కూడా ముందుకు వెళ్ళవచ్చు. సో అవన్నీ కూడా చేయవచ్చు. సో ఈరోజు నాకు తెలిసిన వరకు మీకు ఫోకస్ చేయాల్సిన ఐటమ్స్ చెప్పేసి వదిలేస్తాను. తర్వాత మనం డీటెయిల్ డిస్కస్ చేసుకుంటాం. మన మురళీకృష్ణ గారు, సుబ్బారావు గారు చెప్పినట్లు వీళ్ళ గో ఫై డీటెయిల్ డిస్కషన్. సో యూ రిక్వైర్ 2I 2S 3C మీకు కావాలి. మీ I² S² అండ్ C³ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఎక్కడ ఉంటే కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అది సిఎఫ్సిగా ఉండొచ్చు, లేకపోతే అక్కడ రోడ్ కానీ మంచిగా ఎంఎస్ఎంఈ ఇస్తే అక్కడ మీకు డ్రైన్ కానీ మీ కావాల్సి ఉంటుంది. రెండోది, మీ తరపున మా తరపున మేము ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, మీ తరపున ఏం కావాలి? మీరు చేసే ఆ పర్టికులర్ ఫీల్డ్లో మీరు ఇన్నోవేషన్ తీసుకురావాలి. మీరు ఇన్నోవేషన్ తీసుకురాకపోతే సస్టైన్ చేయలేము. ఈరోజు కానీ వచ్చే 20 సంవత్సరం కానీ మీరు కన్సిస్టెంట్గా ఒక ఫీల్డ్లో ఉండాలంటే ఓన్లీ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు టేక్ యూ ఫార్వర్డ్ ఇస్ ఇన్నోవేషన్ ఓన్లీ, నథింగ్ మోర్ దెన్ దట్. అది గుర్తుపెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. రెండోది, స్కిల్ మీరు మాత్రం చేయలేరు కాబట్టి అది గవర్నమెంట్ కావాలి. గవర్నమెంట్ స్కిల్ ఇవ్వాలి. మీకు స్కిల్ ఎకో సిస్టమ్ మీకు ఇవ్వాలి. ఏం కావాలి? ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు, పాలిటిక్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి స్కిల్ ఉందా, దానికి మనం ఏం చేయవచ్చు అనేది మేము కంటిన్యూస్గా డిస్కస్ చేసి తీసుకురావాలి. మీరు సర్వీస్ సెక్టార్లో ఎక్కువ ఫోకస్ చేయాలి. బికాజ్ ఈ రోజుకి అందరూ ఏం చేస్తున్నారు? అందరూ మొబైల్లోనే ఉంటున్నాం, అంతే కదా. సో మాకు ఇంట్లో ఎవరైనా వచ్చి భోజనం మన ఇంట్లో ఉన్న మన కిచెన్ నుంచి భోజనం తీసి ప్లేట్లో పెట్టి నోట్లో పెడితే
దానికి యాప్ వస్తే దాన్ని కూడా మనం సబ్స్క్రైబ్ చేస్తాం, అంతే కదా. సో అంత ఈజీ అయిపోయింది కాబట్టి సో యూ హ్యావ్ టు గో ఫర్ ఏ మోర్ అండ్ మోర్ సర్వీస్ ఓరియంటెడ్ సెక్టార్స్. హౌ టు గో అబౌట్ ఇట్, యూ హ్యావ్ టు గో ఫర్ ఇట్, లేకపోతే మీరు చేయలేము. మిగతా 3 ఇష్యూస్ నేను చెప్పినట్లు క్రెడిట్ అందరికీ తెలుసు ప్రాబ్లం ఉంది, బ్యాంకర్స్ ఉన్నారు, వీ ఆల్వేస్ బ్లేమ్ బ్యాంక్స్, బట్ వీ ఆల్సో హ్యావ్ సర్టన్ ఇష్యూస్. మన డిపిఆర్ సరిగ్గా చేయము, ఆ డిపిఆర్ చేసిన ప్రకారం మనము చేయలేము, గవర్నమెంట్లో మీకు రావాల్సిన పర్మిషన్ టైంకి రాదు, సో దానివల్ల డిలే అవుతాయి. సో దాని చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో క్రెడిట్ రిలేటెడ్ ఇష్యూస్. సిమిలర్లీ సర్టిఫికేషన్ పెట్టుకోవాలి. ఈరోజు మెయిన్ ఇష్యూ ఏమిటంటే గ్లోబల్ అయిపోయాము, అంతే కదా, ప్రతి ఒక్కరికి ప్లాట్ఫామ్ ఉన్నాయి. వాట్ ఇస్ ద ప్లాట్ఫామ్ యూ హ్యావ్? ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా వెదర్ ఇట్ ఈస్ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ ఆర్ డొమెస్టిక్ కన్సంప్షన్, ప్రతి ఒక్కటి కూడా ఐటీ ప్లాట్ఫామ్లో ఉండాలి, లేకపోతే మీరు చేయలేరు. సో మీ ప్రోడక్ట్ మీరు ఒక ఐటీ బ్రోషూర్ రెడీ చేసుకోవాలి, మార్కెటింగ్లో ఉండాలి అంటే దానికి కూడా మీరు సర్టిఫికేషన్ అన్నీ పెట్టుకుంటూ చేయాలి. సో దీస్ ఆర్ ద 2 C's. అండ్ లాస్ట్ ఇష్యూ ఈస్ మా తరపున మీకు క్లియరెన్స్ తొందరగా ఇవ్వాలి. ఇట్ ఇస్ కాల్డ్ ద జీరో రెగ్యులేటరీ బర్డన్, అంతే కదా. మీరు ఒకటి పెడతామంటే ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ దానికి తొందరగా ఇవ్వాలి. దానికి మనం సాధ్యమైనంత వరకు ముందుకు వెళ్తామని చెప్తూ ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, గవర్నమెంట్ చాలా ఫోకస్గా ఉన్నారు, సెపరేట్ మినిస్టర్ పెట్టారు, సెపరేట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు. ఆల్రెడీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఒక స్ట్రక్చర్ కూడా పెట్టాము. కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు బోర్ దట్ ఇలా చేసాం అలా చేసామని చెప్పకుండా మనం ఎలా ముందుకు వెళ్తామనేది చూస్తాము. అసోసియేషన్ ఫ్యాప్సియా, ఐ రిక్వెస్ట్ దట్ షుడ్ బి ఏ కాన్స్టెంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్మెంట్ విత్ ద గవర్నమెంట్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు వెనక ఇండస్ట్రీని తీసుకురావాలి, మేము ముందుకు వెళ్ళి మీ దగ్గర కూర్చొని డిస్కస్ చేస్తే మనం తీసుకువెళ్తాము. బికాస్ మిగతా ఎక్కడ మంచి మోడల్ ఉంది అనేది మీరు మాకు చెప్పాలి. గవర్నమెంట్లో కూర్చొని వాళ్ళు మా అందరికీ అన్నీ తెలియదు కదా. మీరు స్టడీస్ చేసి సార్ ఇక్కడ కర్ణాటక ఇలా చేస్తున్నారు, హిమాచల్ ఇలా చేస్తున్నారు సార్ ఇవి అని చెప్పి ఇది ల్యాండ్స్కేప్ సార్, మీరు ఇక్కడ ముందుకు వెళ్ళండి సార్, ఇలా చేస్తే జాబ్ ఎక్కువ వస్తాయి అనే సలహా మీ దగ్గర నుంచి వస్తే మేము ఆల్వేస్ వెల్కమ్ టు యువర్ సజెషన్స్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. గుడ్ డే టు యూ ఆల్. Respected Principal Secretary for Government of Industries and Commerce, Yuvraj Garu, and FAPSI President Murli Garu, and FAPSI past President Subbarao Garu, and we have dignitaries Ramnath Garu and Ramesh Hospital Chairman Garu. A warm welcome to all the MSME industries and the corporations and FAPSI and MSME Development Corporation. Together they organized this event as the International MSME Day, and I'm honored to come here and spend some time, give some few words with you. A very good morning to you all. First place, am I audible? Yes, sir. First place, I would like to thank my leader, Sri Nara Chandrababu Naidu Garu, for giving me an opportunity to serve the state at this crucial time under the Ministry of MSME, SERP and NRI relationship. I should say that it's time for us to rethink on rebuilding the Andhra Pradesh, because in the last 20 years we are more on service-based industries. Likewise, we have built engineering colleges, we have built strength for engineers like computer science or mechanical or electronic, give it, you name it. We are the strongest force in the entire world in terms of service industries. We
we have made our young minds stronger in giving the best service in all over the world. We see the CVOs or big leaders in big organizations like Google, Microsoft, or any other IT or mechanical or any industry. We have the Telugu boys excelling in a better way. We should give them a big applause. But now that we are very strong in the service base, we should rethink on rebuilding our industry side as well. Because every village, every household has got one youngster in abroad. Because you see that in Andhra Pradesh, especially in Andhra Pradesh, every house has got a relation who is staying in US or UK or any part of the country. But we don't have any MSME industrialists from the village or in the household. We should rethink on building young entrepreneurs, because Andhra as such, we have good sources of funding and our asset values are very good, and we only need a platform to establish our MSME, any industry. It could be MSME or a large scale industry. But now that we are in a pace where we have a more scope on MSME industries, that I believe, because there are a lot of people, youngsters, who want to establish industry, but they don't have a right idea of keeping an industry. So that's where we need to focus. We need to build a proper infrastructure where they can just guide them and place them in an industry who could employ hundreds of people in their industry. Because I'm a graduate in US, I did my master's in US, I worked in US, Hong Kong and Dubai. I've seen nations building, they're very disciplined, and government was very friendly to them in terms of encouraging the aspiring interests. I think now it is time for us. We are in a situation where the bankers could help us, the government could help us, and big entrepreneurs or like FAPSIA, organizations like FAPSIA could encourage the young minds and build young entrepreneurs to the nation. Especially in Andhra Pradesh, we need to focus on those lines, because we are very good at we are very clever. We are clever enough that we can do some innovative ideas and add some value addition to the society. I like to say that things like, in China, we have seen a lot of MSME industries who are able to export the entire world. But currently, where are we placed now? We are only exporting the things who are successful in one or the product. Like we have shrimp industry, we are the biggest export in shrimp. And everybody was going in the same lines. We should also rethink what is the world looking at and what is the production that we need to go in Andhra Pradesh. We have so many minds because we have entrepreneurs who are all over the world. We can definitely get onto the table and discuss what the world is looking at and what we are capable of. If we can capture those two lines, and definitely these organizations could add something to the table and give an idea to, like we have in APIC. Recently I went to the APIC. They have given me a nice briefing saying that one district, one product. What is the district capable of and what is the industry that the APIC could suggest. It is a very good idea. See, in the similar lines, we could build so many things. Like they have built what is available in current market. We can also build what the world wants. Like, given the soil conditions, we can develop more because Andhra is big on farmer, on agriculture skill, because we have seen a lot of population Andhra has got a very good fertile land, different types of land. We can definitely think on the lines where we could export farmer produced organizations.
this is one of the good concept I heard, farmer producer organizations. And central government is giving a lot of benefits on that. So likewise, I also want to say that as part of encouraging the young entrepreneurs, we should rethink what the nation is wanting us to do. We should encourage the young minds, like instead of going for a government job or going to abroad, you start up, you think differently. Why don't you start up this industry? Why don't you start the small scale or medium scale industries? Or a micro level is also good enough, where you could earn as much as you can earn in US. Because the salary structure in US, $100,000 is equivalent to 28 lakhs of Indian salary. So we can also earn 28 lakhs with a micro or small or medium scale industries. So in these lines, we should definitely encourage our youngsters in coming up into establishing MSME industries. So it's been 10 days that I've been in the office. I was able to I'm acquiring some knowledge from APICI and then MSME Development Corporation. So they were able to give me a brief idea of what the government is working on. In the first place, I was very much enlightened with RAMP program, Rise and Accelerating MSME Performance. I've seen that there are a lot of scope for cluster development and infrastructure development, and then flat surface. I'm not wrong, it is flat surface, sir? So, flat collaborative surface. So these three things are very much encouraging for building the MSME industries. First place, I've seen a very good idea that the gold merchants collaborated together, and they established a cluster development where they could test the gold purity and give a ISA mark. So earlier they used to go to other states and do it. Currently they are able to do it together, and they could save a lot of money in sending their gold to for marking the purity and ISA mark. So this is one good idea which they have done. And in the similar lines, because in that case they have got a good subsidy as well. And in the similar lines, in infrastructure development, like Yuvraj sir had told that we could establish private MSME parks. For building a private MSME parks, infrastructure development under the RAM program, there are huge benefits as well. Definitely, if you have 15 or 20 people joining together on the same business lines or a different business lines, they can take some land, develop some industrial MSME park, get those benefits, and you could also develop a common cluster development program. So we should only think how to achieve it. And first and foremost, as a young entrepreneur, I was not sure that these many benefits were there in the industrial. Government is supporting so much things, because I, being a young entrepreneur, I wasn't aware that the government is giving such a support to us. I think we should definitely showcase what are the benefits available, what are the programs are available at a district level, so that the young entrepreneurs could actually watch us and get more knowledgeable while establishing an industry. Because while establishing an industry with their DPR, and I think DPR is also a major concern, sir, because we need to, I think associations like FABC could provide some authorized DPR people who could actually support in building the DPRs, because detailed project report is a primary concern for any banker or any other approvals, because the system, how to get the subsidy is also very important. I would like the APIC or the FABC or any other organization to go on those lines where DPR is being, you should encourage some local people to unmark them that these are the certified consultant for building a DPR. So if we could suggest some names,
people who are trying to establish, definitely they can go and recommend these guys. And I also wanted, there's so many things, especially with the combination of MSME, SERP, and international relationship, there is a huge idea behind it. I think, as far as my assumptions, we're definitely going to use the Mahila workforce who are very much skillful in the last 20 years working under self-help groups. Self-help groups, Dwakra Sangal. So they're very much helpful and they're skilled. Maybe we can utilize their services in our industry, or we can encourage them to build a micro or small industries. Likewise, we have international relationships who have actually taken a major part in the current situation of the Andhra Pradesh. We wanted to bring all those minds together, get some suggestions from them. I know what is the world looking at. Maybe they're very helpful that suggesting us how Andhra Pradesh should be rebuilt. Because Andhra is in a place we need to rebuild ourselves, reinvent ourselves, and think positive on what is there for us to rebuild our Andhra Pradesh. And I also wanted to say, like our past president, Subbarao said, the land prices is a major issue. But current situation, I'm going to pursue that, sir. I'm going to bring this to the notice of the government. Definitely on those lines, we can work out on that. And I also wanted to say that we wanted to start some grievance for specialists for MSME industries on a monthly basis, maybe at district level. We'll organize one day in a month. The grievance should occur for all the MSME industries. Any issues that you wanted us to pursue from the government side, definitely we can take that opportunity to make you move forward. And at the ministry level, we wanted to arrange in a quarterly basis, once in a quarter, so that any issue which is not resolved in the district level, maybe I can involve in that and get it resolved as soon as possible. Not that I have to say, it's a rare opportunity for me to work under the leadership of Sri Nara Chandrababu Naidu Garu. Definitely we should enmark and we should rebuild Andhra Pradesh in a better way, that most of the NRIs or any other who migrated from Andhra Pradesh should come back to India and invest in Andhra Pradesh and make this place a prosperous place. Thank you very much. Namaste. డెవలప్మెంట్ గురించి కూడా మేము tally. I request Honorable Minister to
Thank you, sir. Srinivas Reddy garu, please take over. Now M1 exchange, Brijesh Shahu and Satyanarayana garu, please. M1 exchange. Next, Reshma Sultana and Mr. Ved Prakash from RX. Tirupati printing cluster all ready ga undandi. Tirupati printing cluster all, please come. దెన్ గంగిరెడ్డి పిరమిడ్ టెక్స్. గంగిరెడ్డి గారు రెడీగా ఉండండి. చిలక అలేఖ్య ప్లీజ్. చిలక అలేఖ్య. అలేఖ్య అదేనండి ఇండస్ట్రీస్ కూడా నేను ఒకసారి చెప్తాను, ఒక్క నిమిషం. షూర్. ఎస్ ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్, దట్స్ వి రిక్వెస్టెడ్ యూ టు డూ దట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక్కసారి ఫ్యాప్సియా ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిన్న మధ్య మరి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ కలిసి ఈరోజు విజయవాడలో ఫ్యాబ్స్కో అనే ఆర్గనైజేషన్ అండ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఇద్దరు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి అలాంటి దిశగా ఈరోజు కొన్ని ఎంఓఈస్ చేయడం జరిగింది, ముఖ్యంగా ట్రెస్ కాన్సెప్ట్ మీద. అలాగే క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రింటింగ్ సెంటర్ అది కూడా ఈరోజు శాంక్షన్ చేయడం. అదేవిధంగా ఈరోజు ఎంఎస్ఎంఈలో ఏ రకంగా భవిష్యత్ కాలంలో నడవాలని, ఏ రకంగా ర్యాంప్ అనే ప్రోగ్రామ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించిందో ఆ ప్రోగ్రామ్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే ఆలోచన డిస్కషన్ పబ్లిక్ అదే ఎంఎస్ఎంఈ సభ్యులందరికీ చెప్పడం జరిగింది. ఆ దశగా వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ కూడా కోరడం జరిగింది. రేపు వాళ్ళ తాలూకా ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది భవిష్యత్ కాలంలో అనేది చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి భవిష్యత్ కాలంలో మంచి జరగాలని, మంచి రోజులు రావాలని, అందరూ కష్టపడి పనిచేయాలని, యంగ్ ఎంటర్ప్రీనర్స్ని తయారు చేసుకోవాలని. గత 20 సంవత్సరాలుగా మనం దేశ విదేశాల్లో ఎలాగైతే సర్వీస్ ఇండస్ట్రీస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎలాగైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నామో, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ సివిల్ గ్రాడ్యుయేట్స్ కానీ వివిధ దేశాల్లో మన యంగ్ ఫోర్స్ ఎలాగైతే పనిచేస్తున్నారో అలాగే భవిష్యత్ కాలంలో కూడా ఆంధ్ర నుంచి మంచి ఎంటర్ప్రీనర్స్ని మనం తయారు చేసుకోవాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ
రానున్న కాలంలో ఎంఎస్ఎంఈ ఒక మేజర్ పోర్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కింద తీసుకెళ్లే దశగా, అలాగే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కూడా ఒక గ్రీవెన్స్ డే, మంత్లీ ఒకరోజు గ్రీవెన్స్ డే గవర్నమెంట్ సైడ్ నుంచి, అలాగే క్వార్టర్లీ ఒక గ్రీవెన్స్ డే కూడా మేము అరేంజ్ చేయడానికి ప్రతిపాదన చేస్తున్నాం. భవిష్యత్ కాలంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మా దృష్టి తీసుకొని ఎగ్జిస్టింగ్ ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా వాటిని పరిష్కరించి పూర్తి సహకారం అందించాల్సిన అందరూ ఇక్కడికి వచ్చి వస్తున్న ఇండస్ట్రీస్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటాం. మరి ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన టాస్కో అండ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ